శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్యలో జరగబోయే వార ఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని వీడియోలో పరిశీలిద్దాం. ఒక విధంగా మీనరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు 11వ స్థానం మీద తన ప్రభావాన్ని చూపిస్తుంటే ఒక గ్రహం ధనస్థానంలో ప్రభావం చూపిస్తుంది. సో ఈ కారణం వల్ల జాతకుడికి ఈ వారం అంతా కూడా విశేషమైనటువంటి ధనయోగాలతో ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే వద్దంటే డబ్బులాగా ఉంటుంది ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి. సో అది ఏ విధంగానో పరిశీలిస్తే ముందుగా మనకి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు సూర్యభగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. షష్టాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా ఆదాయం, రుణాలు వసూలవడం ద్వారా ఇన్కమ్ ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క కృషి, స్వయం కృషితో, పెద్దవారి సహకారంతో, మీకు రవి యొక్క అనుగ్రహంతో ప్రభుత్వ పథకాలు, తండ్రి గారి సహకారం, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద రవి 11లో ఉంటే ప్రభుత్వ అనుకూలత, రాజకీయ నాయకుల అనుకూలత 100% ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సంపూర్ణంగా మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క పనులు చాలా సులభంగా పూర్తవుతాయి. ఇక ఈ 12వ తారీఖు నుంచి శుక్రుడు కూడా లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే అష్టమాధిపతి లాభస్థితి, ఆకస్మిక ధనలాభం, ఇన్సూరెన్స్ ద్వారా, చిట్ ఫండ్స్ ద్వారా, ముఖ్యంగా స్త్రీల ద్వారా. అంటే ఇటువంటి స్త్రీలు తృతీయాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల మీ మిత్రులైనటువంటి స్త్రీలు, మీ తర్వాత మీ తోడబుట్టిన స్త్రీల ద్వారా మీకు సహకారం లభిస్తుంది. వాళ్ళ యొక్క హెల్ప్ మీకు 100% లభిస్తుంది. శుక్రుడు అనుగ్రహిస్తే ధనానికి తిరుగులేదు, ఐశ్వర్యానికి తిరుగుండదు. రవి తిరుగు లాభస్థానంలో ఉంటే ప్రభుత్వ సహకారం ఇంత కన్నా బలమే ఉంటుంది. ఇంకా దానికి అదనంగా కుజుడు భాగ్యాధిపతిగా కుజుడు లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే సైన్యాధ్యక్షులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే యువకులు, అన్నదమ్ముల సహకారం లభిస్తూ ఉంటుంది. భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం ఏర్పడుతుంది. సో ఇక బుధుడు చతుర్థ సప్తమాధిపతి, ఇది కూడా వాహనాలు, భూమి, స్థిరాస్తులు, విద్య. సప్తమం అంటే భార్య లేదా భర్త, విదేశ వ్యవహారాలు, వ్యాపార పార్ట్నర్స్, ఇన్ని విధాలుగా లాభం వస్తుంది. అలాగే మరి గురువు ధనస్థానంలో ఉంటూ కుటుంబంలో శుభకార్యాలు, పుణ్య కార్యక్రమాలు, అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఉపాధ్యాయులైనా, జ్యోతిష్కులైనా, న్యాయవాదులైనా, ప్రవచనాకారులైనా మీరు చెప్పింది 10 మంది వింటారు. మీ మాట మీరు చెప్పింది జరుగుతుంది. సో దానికి అదనంగా గురువు శుక్ర నక్షత్రం మీద ప్రవేశించడం, ఆ శుక్రుడు లాభస్థానంలోకి రావడం, అంటే మీరు మాట్లాడిందే ధనం సంపాదన అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఏ విధంగా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది. సో ఇన్ని అనుకూలంగా ఉన్న 12వ స్థానంలో శని యొక్క సంచారం మీకు అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందిని, అంటే ఒత్తిడిని పెడతా ఉంటుంది అన్నమాట. అందుకని మీరు ఈ సమయంలో ఒక గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఏదైనా ఒక స్థలం కొనడం కానీ చేసుకోవడం మంచిది. ఈ టైంలో మీరు వ్యాపారం చేయడం కానీ, ఇతరులకు అప్పు ఇవ్వడం కానీ, అనవసర కార్యక్రమాలు షేర్లో పెట్టుబడి పెట్టడం కానీ చేయకుండా కేవలం స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టుకుంటే ఈ వనరుల ద్వారా మీకు ధనం వచ్చి, ఒకవేళ అప్పు రూపంలో వచ్చినప్పటికీ సరే ఖచ్చితంగా మీరు స్థిరాస్తి కొనుక్కోండి. 100% మీకు అది చాలా మేలు జరుగుతుంది. ఖచ్చితంగా మాత్రం ఆర్థిక ఒత్తిడి కంపల్సరీగా ఉంటుంది. ఇదంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ మీరు ధనం కోసం వెతకాలి. అదే ఒక ఇల్లు కొనుక్కుంటే ఒత్తిడి ఎలాగా ఉంటుంది, ఆ గృహం మిగులుతుంది, అందులో హ్యాపీగా ఉంటారు. కొన్ని సంవత్సరాలు పోయాక ఆ గృహం మీ సొంతం అవుతుంది, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. సో ఆ విధంగా చేసుకోండి. అయితే రాహు మీకు రాసి ఉండడం వల్ల అత్యాశకు పోయే అవకాశం ఉంటుంది. ఏదో 10 రూపాయలు వడ్డీ ఇస్తారన్నాడు, లేదంటే అక్కడెక్కడో సవగ్గా ఇన్స్టాల్మెంట్లో భూమి అమ్ముతూ ఉంటారు. నెలకు 1 లక్ష కడితే అందులో చందనం చెట్లతో భూమి వస్తుంది. ఆ చందనం చెట్లు 1 కోటి రూపాయలు అవుతుంది. ఇలాంటి కళ్ళ కనకుండా, ఇలాంటి మాయలకి లొంగకుండా నిజాయితీగా ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అది ఖచ్చితంగా మీ ఆధీనంలో ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎప్పుడో 10 సంవత్సరాలు పోయి వద్దంటే మాత్రం అలాంటి పకటకాళ్ళు వద్దు. ఏదన్నా భూమి విషయంలో మాత్రం, ఎందుకంటే రాహు మీ చేత అనవసర కోరికలు, భ్రమలు, ఊహలు కల్పిస్తూ ఉంటాడు. అందువల్ల అంటే సాధ్యమైనంత వరకు ఇలాంటి మాయల్లో పడకుండా నిజాయితీగా పెట్టుబడి పెడితే తొందరలో మీకు ఒక గృహయోగం ఏర్పడుతుంది. వేరే విధంగా పోగొట్టుకుంటే అప్పు మిగులుతో తప్ప వేరే ఉపయోగం అయితే లేదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి గ్రహాల అనుకూలంగా ఉంది. ఇంకా మీకు అనుకూలమైన ఫలితాలు ఇంకా రావాలి అనుకుంటే మరి ముఖ్యంగా
వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని కంట్రోల్ చేయవలసి ఉంటుంది. అందుకని శని భగవానుడికి మీరు అంటే శివునికి అభిషేకం చేయించుకోవచ్చు, శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. లేదంటే కొద్దిగా మీ గృహంలో ఉన్నటువంటి వయసులో పెద్దవారిని సేవించడం, దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ వృద్ధులకి కావాల్సిన మందులో ఏదో ఫ్రూట్స్ ఏదో సరఫరా చేయడం, వాళ్ళ అవసరం కనుక్కొని వాళ్ళకి ఏమన్నా ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం దైవ అనుగ్రహం కన్నా ఈ అనాథ సేవ ఖచ్చితంగా మీకు అతి తొందరగా శని యొక్క మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శని పాపస్థానాల్లో ఉన్నప్పుడు ఈ వైద్యశాలలో కానీ అనాథులుగా ఉన్న రోగులకి ఈ మందులు వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కొనిస్తే చాలా తొందరగా మీకు శని యొక్క ఫలితం మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానునికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే సూర్యుడు అక్కడి నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు, అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7 గంటల 14 నిమిషాలకి కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి, ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అది సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా అంటే మనం ఏదైనా భక్తి, శ్రద్ధ, ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్యభగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.